మా బాలి ట్రిప్లో ఫస్ట్ డే ఎయిర్పోర్ట్ నుండి హోటల్కి రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి పైరట్స్ క్రూజ్ డిన్నర్కి బయలుదేరాము. మేము స్టే చేసిన హోటల్ని చూడాలి అనుకుంటే మా ఛానల్లో చూడవచ్చు. ఇప్పుడు మేము పోర్ట్కి వెళ్ళే రూట్లో ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నదే పోర్ట్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో పార్కింగ్ కూడా ఉంది. క్రూజ్ డిన్నర్కి ఈ వెయిటింగ్ హాల్లో టికెట్స్ తీసుకోవాలి. మా బావ ప్రీ బుకింగ్ చేయడం వల్ల మేం వెళ్ళేసరికి మా డ్రైవరే టికెట్స్ తీసేసుకున్నారు. టికెట్స్ తీసుకున్న వాళ్ళకి డ్రెస్ కోడ్ లాగా ఒక హెడ్ బ్యాండ్ కూడా ఇస్తున్నారు. కానీ ఆ హెడ్ బ్యాండ్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా యూజ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా హెడ్ బ్యాండ్స్ని ఎలా టై చేసుకుంటున్నారో. ఇప్పుడు మేము ఎక్కబోయే పైరట్ షిప్. మా బావ అయితే ఇటువంటి క్రూజ్ డిన్నర్కి చాలాసార్లే అటెండ్ అయ్యారు, కానీ నాకు మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ చూడండి, పర్టికులర్గా ఒక బ్యాచ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఈ బ్యాచ్ అంతా కూడా ఒకే డ్రెస్ కోడ్లో ఉన్నారు. ఇక్కడ టికెట్స్ చూపించి షిప్లోకి ఎంటర్ అవ్వాలి. ఫైనల్గా మేము షిప్లోకి ఎంటర్ అయిపోయాము. మేం ఎంటర్ అయిన వెంటనే మా బావ పేరుతో ఒక టేబుల్ రిజర్వ్ అయ్యి ఉంది. టేబుల్ దగ్గరికి ఎంటర్ అయిన వెంటనే వెల్కమ్ డ్రింక్తో పాటు ఒక కేక్ కూడా ఇచ్చారు. మా బావకి అయితే ఆ కేక్ బాగా నచ్చేసింది. ఈ షిప్లో ఫ్యామిలీ పార్టీస్ చేసుకోవడానికి కూడా సపరేట్గా ఒక రూమ్ అవైలబుల్లో ఉంది. ఈ షిప్లో డీజే సెటప్ కూడా ఉంది. ఇప్పుడు మేమున్నది ఆ డీజే ఆర్టిస్ట్తోనే. సో మేము కూడా ఆ ఆర్టిస్ట్తో కలిసి షో చేశాము. ఇక్కడ షిప్లో సింగర్ పాడే పాటలకి అందరూ స్టెప్స్ వేస్తున్నారు. ఈ షిప్లో సపరేట్గా విఐపి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది.
ఇక్కడ డాన్సర్స్ లోకల్ సాంగ్స్కి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఈ పెర్ఫార్మెన్స్ అయ్యాక ఆ డాన్సర్స్తో చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. అది చూసి నేను కూడా మా బావని ఫొటోస్ దిగుదామని తీసుకెళ్ళాను. ఈ షో తర్వాత డిన్నర్ స్టార్ట్ చేశాము. నాకు మాత్రం పేరుకే డిన్నర్, కానీ అందులో 90% ఫుడ్ని వదిలేసి వడియాలతో సరిపెట్టుకున్నాను. మా బావ మాత్రం యాజ్ యూజువల్గా చికెన్ అండ్ ఫ్రూట్స్తో ఎంజాయ్ చేశారు. డిన్నర్ అయిన తర్వాత మళ్ళీ షో స్టార్ట్ అయింది. ఫైర్ స్టిక్స్తో వీళ్ళ షో చాలా బాగుంది.
తర్వాత ప్యాసింజర్స్తో గేమ్స్ ఆడించి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ సింగర్ లోకల్ సాంగ్సే కాకుండా ఇండియన్, చైనీస్ సాంగ్స్ కూడా పాడింది. స్టార్టింగ్లో ఒక బ్యాచ్ని చూశారు కదా, ఆ బ్యాచ్ మళ్ళీ గేమ్స్ తర్వాత కొన్ని సాంగ్స్కి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ తర్వాత మళ్ళీ డాన్సర్స్ కొన్ని సాంగ్స్కి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫైనల్గా డాన్సర్స్తో కలిసి యాక్టివ్ మెంబర్స్ అందరూ మళ్ళీ పెర్ఫార్మ్ చేశారు. మళ్ళీ షిప్ మేమెక్కిన ప్లేస్కి తీసుకొని వచ్చేసింది. షిప్ నైట్ వ్యూ లైటింగ్స్తో చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము హోటల్కి వెళ్ళిపోయాము. బాలీలో మా ఫస్ట్ డే ఇలా ముగిసింది. మీ భావన హవీష్.